థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సగిలేటి కథ మా ట్రైలర్ మహోత్సవాన్ని విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు డిక్కీ బలిసిన కోడి. అయినా నా గురించి ఇంట్రడక్షన్ ఎందుకులేండి, ఎందుకంటే నేను వరల్డ్ ఫేమస్. నన్ను తినని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మరి వరల్డ్ ఫేమస్ ఇక్కడికి వచ్చాను ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడ ఒకటి చిన్న లింక్ ఉందండి. ఏంటంటే మనిషి ఒక జీవితం నా చుట్టే తిరుగుతుంది. ఎలా అంటారా, ఒక మనిషి పుట్టినప్పుడు నన్నే కోసి పండగ చేసుకుంటారు. వాడి బర్త్డేకి, ఓణి ఫంక్షన్కి, పెళ్ళికి, షష్ఠి పూర్తికి, ఆఖరికి వాడు చచ్చినా కూడా 11 డేస్లో నన్నే కోసుకొని తింటారండి. అలా మనిషి జీవితం మొత్తం నా చుట్టూ తిరిగినప్పుడు మాకు ఈ సినిమా కథ చుట్టూ, ఈ సినిమా కథ అంతా నా చుట్టూ తిరిగితే తప్పులేదు కదండి. భయ్యా మీ పేరేమన్నారు? డిక్కీ బలిసిన కోడి. అది ఒకసారి చూపిస్తే బాగుంటుంది. వద్దులేండి, నాకెందుకు భయంగా ఉంది. సార్ ఒక్కసారి మీరు ఇలా కండలు చూపిస్తారా? తండలా? తండలు కదా సార్, కండలు. నీ వల్లే మీ కజిన్స్ అందరూ కలిసి పెంచిన కండలు ఇవన్నీ. అదే సార్, మా వంశం మొత్తం మీ చేతుల్లో ఉంది. నాకు నా వంశమే కనబడుతుంది అక్కడ. అయినా మీ అందరికీ ఒకరిని పరిచయం చేయాలండి. కృష్ణమ్మ, ఓ కృష్ణమ్మ, ఏమయ్యా కుమారా, కృష్ణమ్మని పిలిస్తే నువ్వు వచ్చావేంది? ఏంది చెప్పాలనా? కృష్ణ మేడుంటే కుమార్ ఆడే ఉంటాడు కదా. చాలే. అయినా నీ హడావుడేంది నాకు అర్థం కావట్లే. అయినా నువ్వెందుకు వచ్చినావు? నేనెందుకు వచ్చినానా? ఈ సినిమానే మనది. ఏంది? అవునా? సరే నేను అడుగుతా, చెప్తావా? అడుగు. ఇప్పుడు బాహుబలి పోస్టర్ మీద ఎవరి బొమ్మ ఉంటుంది? ప్రభాస్ అన్నది ఉంటుంది కదా. అఖండ సినిమా పోస్టర్ మీద ఎవరి బొమ్మ ఉంటుంది? జై బాలయ్య. జై జై బాలయ్య కదా. మరి వాల్తేరు వీరయ్య పోస్టర్ మీద ఎవరి బొమ్మ ఉంటుంది? ఆయనకి ఇంట్రడక్షన్ అవసరమా? మెగాస్టార్ చిరంజీవి గారు. కరెక్ట్ కదా. మరి అక్కడ సైలేటి కదా, అక్కడ ఎవరి బొమ్మ ఉంది? అక్కడ చాలు, ఈ కథ నాదే, నేనే మెయిన్. ఏందే నీ గోల? ఏంది? మేము కూడా ఉన్నాం కదా పోస్టర్ లో. అవునా? మే మన ఫాలోయింగ్ గురించి చెప్పు. వాడు ఫాలోయింగ్ తెలుసా? అమ్మాయిలందరూ పడి చచ్చిపోతా ఉంటారు. ఊరుకో మేను మరి. చాలే, అసలు ఇంత ఫాలోయింగ్ అంటే ఏంటిది? నీకు ఇన్స్టాగ్రామ్ తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో ఉన్నావా? ఎప్పుడైనా చూసినావా? ఈయన ఎప్పుడన్నా సండే రోజు చికెన్ షాప్ కాడికి వెళ్ళినాడా? అక్కడ ఉంటుంది మన ఫాలోయింగ్, లైన్లు కట్టి ఉంటారు. అయినా నీకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అన్నావు కదా, ఎవరైనా అమ్మాయి నీకు ముద్దిచ్చిందా? ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇవ్వదు, అంత లేదు అక్కడ. అదే మా చికెన్ అయితే ఇలా పట్టుకొని ఇలా నమిలి నోట్లో 2 పేదాలతో అందుకే నువ్వు కూడా నెక్స్ట్ జన్మలో చికెన్ లా పుట్టు తెలుసుద్ది. అంతే అంటావా? అయినా వీళ్ళందరికి నేనంటే ఇష్టం కాబట్టి వచ్చినారు. హలో, వీళ్ళందరికీ నేను చచ్చేంత ఇష్టం. నువ్వు చచ్చేంత ఇష్టమా? అసలు నువ్వు చస్తేనే ఇష్టం అయ్యా. పడిందా? చాలే, అది మా కృష్ణ అంటే. ఆయన ఏంది ఇది ఇడితో గోల? మన ప్రేమకు చిహ్నం పావురాలు కదా, పావురాలు కదా మేతేసొద్దాం పా. అబ్బే నాకు ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా? అయితే మన రాయలసీమ స్పెషల్ రాగి సంకటి, నాటుకోడి పులుసు, ఇంక కుమ్మేద్దాపా. ఇదేందయ్యా? ఇది నేను చూడలా. ఇదేంది? వీళ్ళు కడుపు నింపడానికి వేరేది కావాలంట, వీళ్ళ కడుపు నింపడానికి నేను కావాలంట. ఏంది సార్ ఈ న్యాయం? ఇదిగో ఇక్కడ నుంచి చెప్తున్నా, ప్రతి ప్రేమికులకి మీరు ప్రేమ గుర్తుగా పావురం కాదు, మా కోళ్ళను పెట్టుకోండి. కోళ్ళను పెట్టుకోవాలంట. ఎవడు పెట్టుకుంటాడో? కోడి ఎట్టుంటది? పావురం అంటే బుజ్జిగా మా కృష్ణంలో ఉంటది. హలో, ఎవడు పెట్టుకుంటాడు? ఈ కోడి అంటే ఎంత ఇష్టం తెలుసా? అదిగో నవదీప్ సార్ని అడుగు, ఆయనకు నా లెగ్ పీస్ అంటే ఇష్టం. ఇదిగో సోహెల్ అన్నకు నా చెస్ట్ పీస్ అంటే ఇష్టం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా బాడీలో ప్రతి పార్ట్ ఇష్టం. ఇష్టమే చూచాడు, అంతా చూచాడు. ఈడు కూడా వచ్చిందా? ఏడుండవే? నీకోసం ఆడ ఈడ ఎతికి సస్తా ఉంటే ఏడేం చేస్తాండవా? ఏడేడు ఎతికావు? అదే మన రోజా వాళ్ళ ఇంట్లో, రమ్యకృష్ణ వాళ్ళ ఇంట్లో, తమన్నా ఇంట్లో కూడా ఎతికినా. గాలి నీళ్ళకి ఎందుకు పోయినావు? నీకోసమేనే. నా కోసం అంటే నాకేదో డౌట్ గానే ఉంది. నీకోసమే. ఎందుకు వచ్చినావు? వచ్చినా ఇంట్లో ఉడుకుడుకు నీళ్లు పెట్టినా, బాగా ఏ నీళ్ళతో స్నానం చేయించే పసుపు పూసే రా. కోడికి ఫంక్షన్ చేస్తాండావా? ఒరే కుమారా,
నువ్వు కోయిట్ నుంచి వచ్చినావు, ఆ పెళ్ళి ఏదో చేసుకొని ఈ తుప్పలంటే తిరిగే తిప్పలు తప్పించుకోవచ్చు కదా. అంటే మేము దానికి చూచాండం కానీ హలో హలో, ఆడు పెళ్లి చేసుకోమనింది మీ ఇద్దరి మీద ఏదో ప్రేమతో కాదు, ఆ పెళ్లిలో నన్ను కోసి పెడతారనండి. అదేది కాదులే. సరే, పెళ్లి కంటే ముందు అదేదో బ్యాచులర్ పార్టీ అని చేసుకుంటారు కదా, బాటిల్ రెడీ చేసి ఉండలా, అదన్నా చేసుకో. ఇదిగో నువ్వేదో సుఖపడతావని కాదు, ఆ మందులోకి మంచిగా నన్ను పెడతావని. అయినా రోషం ఈ కోడితో ఏంది ఇది నీకు? ఆఫ్టర్ ఆల్ కోడి ఇది. ఆఫ్టర్ ఆల్ కోడి కాదు సార్, ప్రతి ఇంట్లో శుభకార్యం నుంచి అశుభకార్యం దాకా ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది ఈ కోడి. అమలాపురం నుంచి అమెరికా దాకా ప్రతి ఒక్కరు ఇష్టపడేది ఈ కోడినే. ఆఫ్టర్ ఆల్ కాదు, నేను ఒప్పుకోను. రోషం ఏంది ఇది? ఏమైనది నీకు? అట్టుంటుంది మనతో. ఇదిగో అమ్మాయిని లవ్ చేస్తే ఏముంటుందో, కోడిని లవ్ చేస్తే ఉంటుంది, అది కూడా చెప్పు. ఏంది నీకు చెప్పాలా? అమ్మాయిని లవ్ చేస్తే నీ జోబికి బొక్క, అదే ఈ కోడిని లవ్ చేస్తే ప్లేట్ నిండా మొక్క. ఇది పక్కా. నేను కాదులే. హలో, అమ్మాయిని ప్రేమిస్తే బొచ్చు కూడా మిగలదు, అదే ఈ కోడి అనుకో బొచ్చే బొచ్చు, బొచ్చే బొచ్చు. ఏం చేసుకుంటాడు బొచ్చుతో? ఏం చేసుకుంటారు కాదు, గుర్తుపెట్టుకో, అమ్మాయి బొడ్డు కోసం ఎగబడని మొగాళ్ళు ఉన్నారేమో కానీ నా గుడ్డు కోసం ఎగబడని మొగాడే లేడు. చూసినావా? అదే అమ్మాయిని ప్రేమించినావు అనుకో సర్వనాశనం, సంకనాగిపోతావు. అదే కోడి అనుకో ముక్కని నాకి 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 తినొచ్చు. నిజమా? ఇంకేముండేది? ఇంకేం లేదులే కానీ. లేదులే కానీ ఇట్రా. సరే సరే నువ్వు రా, మనం పోదాం రా, పని ఉండదు. ఉడుకు నీళ్ళు రెడీగా ఉండే, పసుపు రా. ఇదిగో మా కువైట్కేమో మా కిష్ణమ్మ అంత ఇష్టం, మా రోషానికి ఏమో నేనంత ఇష్టం. వీళ్ళు ఒకరి చుట్టూ ఒకరు తిరిగినప్పుడు ఈ సినిమా కథ నా చుట్టూ తిరిగితే తప్పేముందండి. అందుకే ఈ సినిమా ఏంట్లా ఉంటుందనేది మా ట్రైలర్ ద్వారా మీరు చూద్దాం. ముందుగా ఒక పెద్ద మనిషి చెప్పు. ఓ పెద్ద మనిషి మా ట్రైలర్ గురించి చాలా గొప్ప మాటలు మాట్లాడి ఉన్నాడు. అదేందో ఇప్పుడు చూద్దాం, ఒక్కసారి చూడండి. ఓ ప్రొజెక్టర్ అబ్బే ఏసీ జరుగు. ప్రొజెక్టర్ అబ్బే. Hi everyone, this is Ram Gopal Verma. I have to tell you, I just saw this trailer of Sagileti Kada, very interesting and intriguing, and I want to wish all the best to the entire team, especially Rajsekhar Sugun, the director, and I'm amazed that he managed to handle so many crafts, absolutely. And once again, the actors, to the technicians, to who are all concerned, I think my heartfelt wishes for the best result at the box office, and I once again wish all the team the very best. Thank you. కువైట్ కుమారా, ఇలా రా. చూసినావా? కల్ట్ సినిమాలు తీసిండు. ఏం చెప్పినాడు చూసినావా ఆ సినిమా గురించి? సూపర్ గా చెప్పినాడు కదా. రాత్రికి మరి కోడి పొలం పంపిద్దామా? ఎక్కడ కూడా నన్నే బలి చేస్తావా? కాదయ్యా, కోడి అంటే ఎమోషన్ కదా. అవును, ఎక్కడికి వెళ్ళినా సరే మా కోడి అన్నంత మాత్రాన మీరు చికెన్ పలావ్ అనుకోకండి. మా కోడి అంటే ఇక్కడ ఎమోషన్. అదే. సరే మరి ఆయన అంత మాట మాట్లాడిన తర్వాత మనం ట్రైలర్ చూడాలి కదా. తప్పకుండా. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో ఫర్ ద ట్రైలర్. ప్లీజ్ ప్రొజెక్టర్.
చూశారు కదండి, మళ్ళా మనిషి జీవితం మొత్తం మా చుట్టూ తిరిగినప్పుడు ఈ కథ కూడా నా చుట్టూ తిరగడంలో తప్పు లేదు. ఈ సినిమా ఏంటి, అసలు ఈ కోడ్ ఏంటి, ఈ కథ ఏంటి అనేది సెప్టెంబర్లో మీరందరూ సెప్టెంబర్ వరకు వేచి చూడాల్సిందే. ఇంత మంచి సినిమాకి మీరందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తారని ఒక్కసారి గట్టిగా చప్పట్లతో తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పటి వరకు నాకు ఈ సినిమాకి నాకు సంబంధం లేదు, బట్ ఈ స్టేజ్ మీద మాత్రమే నేను కోడిని. ఈ కోడి ఎవరంటే థ్యాంక్ యూ. మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సో మన గెస్ట్ Hello everyone. Thank you one and all for coming to a trailer launch event. మీకు కొత్తగా అనిపించవచ్చు, ఇక్కడ ఒక హోస్ట్ అంటూ ఎవరు లేరు. మా హీరోయిన్, మా చికెన్. సో అండ్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, దేవి ప్రసాద్ ఫ్రమ్ షేడ్ స్టూడియోస్. సో మేము ఎంత ఓన్ చేసుకున్నామంటే స్టోరీని కానీ ఈ క్యారెక్టర్స్ని మనమే చేద్దాము, కొత్తగా ఒక స్కిట్ లాగా చేసి అందరికీ మెప్పిద్దాము. ఎందుకంటే ఇక్కడ నుంచే వీ వాంట్ టు పుల్ ఆడియన్స్ టు ద థియేటర్స్. ఎందుకంటే థియేటర్లో చూస్తేనే ఆ మజా అండి సినిమా. ఎంతసేపు మనం మొబైల్స్లో టీవీలో ఏం చూస్తాం కదా. సో ఆ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తాం ఎట్లనో, సో సినిమాని ఎంజాయ్ చేస్తాం మన థియేటర్స్లో. త్వరలోనే రాబోతున్నాం సెప్టెంబర్లో మీ ఆశీస్సులతో. సో మమ్మల్ని ఓన్ చేసుకొని మాకు సపోర్ట్గా నిలిచిన పెద్దలందరికీ స్వాగతం. ముఖ్యంగా నవదీప్ గారు, హీరో నవదీప్, తన బిజీ స్కెడ్యూల్స్లో కూడా మాకంటూ ఒక టైం స్పేస్ ఇచ్చి మా టీంని అందరిని ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ సురేష్ కొండేటి గారు, అతని గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈరోజు సెలబ్రిటీ ఎవరంటే టాప్ లిస్ట్లో వస్తుంది తెలుగులో. సో ఇంకా నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోవాలని కోరుకుంటున్నా సార్. త్వరలో సినిమా కూడా రావచ్చు, ఎవరికి తెలుసు. నారాయణ ప్రొడ్యూసర్ ఎవరో తిక్కోటి చేయొచ్చు ఒక సినిమా. సార్ డ్యాన్సులు కూడా ఈరోజు ఇస్తారు. ఆల్రెడీ మేకింగ్లో ఉందండి సార్. ఆల్రెడీ సినిమా మేకింగ్లో ఉందంట. మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కాంపిటీషన్ సార్. సో అండ్ సోహెల్ బ్రో, రియలీ థ్యాంక్ యూ సో మచ్. తను మల్టిపుల్ మూవీస్ చేస్తున్నా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చి ట్రైలర్ చూసి నచ్చి వచ్చారండి. అది ఇంపార్టెంట్. ఏదో ఫోర్స్ఫుల్గా చాలామంది పిలిస్తే వస్తారు, బట్ ఈ లైక్ ద ట్రైలర్ ఐ గెస్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఆర్టిస్టులు కానీ సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన మన శుభోదయం సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వెల్ విషర్ అండ్ పార్ట్నర్ మధురెడ్డి గారు, అండ్ సుమంత్, మన హరోం హర సుధీర్ బాబుతో సినిమా చేస్తున్న హరోం హర ప్రొడ్యూసర్ సుమంత్ గారు వచ్చారు. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకా లేట్ చేయం. వీ వాంట్ టు కాల్ అప్ ఆన్ ద గెస్ట్. ప్లీజ్ కమ్ ఆన్ ద డయస్ సార్. నవదీప్ గారు అండ్ యా, మీ కరతాల ధ్వనులతో సార్. సో గెస్ట్లు వచ్చాక, స్పీచెస్ అయ్యాక మన క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉందండి. నవదీప్ గారి సమక్షంలో మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా పెడుతున్నాం. మీడియా మిత్రులందరూ ఉండి మా ఆతిథ్యం కూడా స్వీకరించాలి. మీకు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈరోజు. గెస్ట్స్ అందరూ లంచ్ చేసి వెళ్ళాలండి. సురేష్ కొండేటి గారు, ప్లీజ్ కమ్ అండ్ దయా సార్. And Sohel bro, please. Claps please. Producer Sumant garu, please. Naresh, executive producer, please come. Subhadevan Subbarao garu, please. మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ ప్లీజ్.
అతుల్ ప్రసాద్ గారు ప్లీజ్. పుష్ప భాస్కర్ మ్యామ్. పుష్ప భాస్కర్ గారు మేడం ప్లీజ్. మ్యూజిక్ డైరెక్టర్ జశ్వంత్, రైటర్ శశికాంత్ బిల్లపత్తి, ఐశ్వర్య డైరెక్టర్. ఇంకా చాలా గోల్ చేసేది ఉందండి. ముందుగా ఒకసారి సోహెల్ బ్రో ప్లీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అందరు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. సో ఎప్పుడు చెప్పినట్టుగానే ఇలాంటి సినిమాలకి మీ సపోర్ట్ ఉంటుంది, ఉండాలి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈ రోజు నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే పిలిచినందుకు రాలే, నేను ఫస్ట్ ట్రైలర్ చూసి ఊరికొచ్చిన. సో ఈ ట్రైలర్ డిజర్వ్స్ దాట్. సో నిన్న మెసేజ్ చేయగానే నేను అరే ఇట్లా పంపిస్తూ ఉంటారు కదా అట్లా అని చెప్పేసి అనుకున్నా. బట్ ట్రైలర్ లింక్ పంపంగానే మన జర్నలిస్ట్ వెంకీబాయ్, సో వెంకీబాయ్ పంపించగానే నేను చెక్ చేయగానే ట్రైలర్ చూసి అరే మస్తుంది అన్న ట్రైలర్, నేను రేపు వస్తా ఎక్కడ ఇది అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ ట్రైలర్ అండ్ అవుట్పుట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డైరెక్టర్, ఎడిటర్ అండ్ సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ అన్న కోసం వచ్చిన. ఎందుకంటే ఎవరన్నా సినిమాకి క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు, బట్ ఆయననే షిప్ అయిపోయిండు, ఆయననే క్యాప్టెన్ అయిపోయిండు షిప్కి. ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్, మూడన్నా రైటింగ్ కూడా. సో అన్నీ ఆయన్నే. సో ఆ అవుట్పుట్ కూడా అలా కనిపిస్తుంది. సో నాకు తెలిసి ఈ సినిమా పర్ఫెక్ట్గా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు అన్న. సీన్ టు సీన్ ఏం రావాలి ఏంటిది అనేది ఎడిటింగ్ నుంచి, సినిమాటోగ్రఫీ నుంచి, రైటింగ్ నుంచి, డైరెక్షన్ నుంచి మొత్తం చేసి ఈ అవుట్పుట్ తీసుకొచ్చాడు. ట్రైలర్ చూస్తే నిజంగా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే నేను ఏదో ప్రతి ఈవెంట్కి వెళ్ళినప్పుడు మనం ఏదో పొగడాలి, ఏదో చెప్పాలి అని చెప్పేసి చెప్పట్లేదు. ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇది నా మనస్ఫూర్తిగా. నేను ఇక్కడ నుంచి చెప్తలేను, ఇక్కడ నుంచి చెప్తాను ఇది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ప్రొడ్యూసర్ మన అశోక్ అన్న అండ్ దేవి ప్రసాద్ గారు. సో ఇద్దరు ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. సో ఆల్రెడీ కనబడుట లేదు అని చెప్పేసి సినిమా చేశారు. సో దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమా అని చెప్పేసి అన్నారు. సో సచ్ ఎ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఇంకా ముందుకు రావాలి. సో ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలి, ఇంకా ముందుకు ఇండస్ట్రీలో రావాలంటే ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. సో ఎంకరేజ్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఇప్పుడు నవదీప్ అన్న అండు. థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ అన్న ఫర్ సపోర్టింగ్ దెమ్. సో సీ స్పేస్ అనేది యాక్చువల్లీ చాలామంది యంగ్స్టర్స్కి సీ స్పేస్ అనేది ఒక అడ్డ లాంటిది అనమాట. ఒక రకంగా మా స్టైల్లో చెప్పాలంటే ఒక అడ్డ అందరికీ, యంగ్స్టర్స్కి. అక్కడికి వెళ్ళి స్టోరీస్ మాట్లాడుకోవడం కానీ, లేకపోతే ఒక సినిమా ఒక ఫీల్ రావాలి, మనం ఒక యాక్టర్స్, మన ఒక డైరెక్టర్స్, రైటర్స్ అని చెప్పేసి ఒక ఫీల్ రావాలి అంటే సీ స్పేస్ అనేది అందరికి ఒక ప్లేస్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దాట్. నవదీప్ అన్న ఇలాగే కంటిన్యూ చేయండి. మాలాంటి యాక్టర్స్ ఇంకా ముందుకు రావాలి. అంటే రవి గురించి చెప్పాలి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, షీఈ్ లైక్ మేఘా అని చెప్పేసి బూట్కట్ బాలరాజు హీరోయిన్ ఇప్పుడు చెప్తూ ఉంటుంది రవి చాలా కష్టపడుతూ ఉంటాడు అది ఇది అని చెప్పేసి. కొన్ని రీల్స్ కూడా పంపించడం జరిగింది. ట్రైన్లో ఏదో చేసావు కదా నువ్వు, సో అదేదో పంపించడం జరిగింది. అరే ఈజ్ వెరీ టాలెంటెడ్ అని చెప్పేసి అనుకున్నాను. అతను మంచి యాక్టర్ అని చెప్పడానికి ఈ ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. అట్ ది సేమ్ టైం ఇందాక పర్ఫామ్ చేసి సడన్గా మళ్ళీ ఒక స్లాంగ్ మాట్లాడేసి మళ్ళీ ఇమ్మీడియట్గా మొత్తం చేంజ్ అయిపోయిండు. అంటే ఇమ్మీడియట్గా మళ్ళీ అరే ట్రైలర్ చూద్దామన్నాడు. అక్కడనే అర్థమవుతుంది ఆయన రవి ఏ క్యారెక్టర్ అయినా చేస్తే ఇట్లా మోల్డ్ చేయగలుగుతాడు అని చెప్పేసి దీంతోనే అర్థమవుతుంది. ఇక్కడ లైవ్లో చూపించాడు. అండ్ విషిక హీరోయిన్, ఆల్ ది వెరీ బెస్ట్. చాలా న్యాచురల్గా చాలా బాగుంది ట్రైలర్ చాలా. సో అందరు ఆర్టిస్టులు బాగా చేశారు. లాస్ట్కి ఆ ఎర్రగా ఉంది ఆయన
అదే ఎర్రగా. సో నరసింహన్న సో చాలా బాగా చేశారు. సో ఆర్టిస్టులందరికీ ఈ ఫ్రేమ్ చూస్తూ ఉంటే ఈ ట్రైలర్లో ప్రతి ఒక్కరూ ఒక కసితో ఉన్నారు. ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, మేము ఒక అవకాశం, ఒక ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఒక పారాగాన్ చెప్పులు వేసుకుంటూ ఆఫీస్లో పొంటి తిరిగిన రోజులు, ఫోటోలు పట్టుకున్న తిరిగిన రోజులు ఉన్నాయి, అవన్నీ గుర్తొచ్చినాయి. ప్రతి ఆర్టిస్ట్ని చూస్తా అంటే ఒక కసి ఉంది, ఒక యాక్టర్ అవ్వాలి, నిరూపించుకోవాలి అని చెప్పేసి ప్రతి ఆర్టిస్ట్లో ట్రైలర్లో కనిపించింది, ప్రతి ఆర్టిస్ట్లో ఆ ఫైర్ కనిపించింది. ఆల్ ది వెరీ బెస్ట్ అందరు యాక్టర్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ద న్యూ యాక్టర్స్ ఫ్రమ్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు హ్యాండిల్ దీస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో బలగం హిట్ అయింది. సో బలగం లాగానే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా వీళ్ళందరి కోసం కాకపోయినా ఆ కోడి కోసం అన్న హిట్ అవ్వాలని కోరుకుంటా. సో సగిలేటి కథ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వర్డ్స్, వెరీ నైస్ ఆఫ్ యూ. సురేష్ గారు ప్లీజ్ మీ మాటల్లో. ద సెన్సేషనల్ స్టార్. నేను పొద్దున యూట్యూబ్ ఏమైనా ఓపెన్ చేద్దామంటే అన్న కనబడతాడు, ఇన్స్టా ఇట్లా రీల్ ఇట్లా ఓపెన్ చేద్దామంటే అన్న కనబడతాడు. అసలు వద్దన్న, నేను ఎందుకు వచ్చినా అనిపిస్తుంది నాకు ఈరోజు. మొత్తం ఫుటేజ్ అంతా ఆయనదే ఉంటుంది ఇప్పుడు. నాకు సురేష్ అన్న యాక్చువల్లీ వెల్ విషర్. సో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకో మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. సో ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం, లేకపోతే నాకు సపోర్ట్ కానీ సురేష్ అన్న నాకు ఎంతో చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చిన్న సినిమాలు ఎప్పుడు బ్లాక్ బస్టర్ అవుతున్న సినిమాలు, చిన్న సినిమా పెద్ద సినిమాని తేడా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేదు. ఆఫ్టర్ కరోనా తర్వాత బలగం సినిమాతోటి చిన్న సినిమాల బలగం ప్రూవ్ అయింది. సో దాని తర్వాత సామాజ వర్గంన, నిన్నటి బేబీ, ఇట్లా వరుసగా అన్ని పెద్ద సినిమాలతో పాటుగా చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ వస్తున్నాయి. నాకు ఈ సినిమా చూసిన తర్వాత, ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత, నిన్న ట్రైలర్ పంపించారు ప్రొడ్యూసర్ గారు, చూసిన తర్వాత నాకు బలగం గ్రామీణ నేపథ్యంలో చేసిన సినిమాగా, రాయలసీమ, ఇదేమో తెలంగాణ తీస్తే రాయలసీమ తీసినట్టుగా అనిపించింది. ఇది కనిపించింది, ఆ సక్సెస్ కనిపించింది నిన్న నైట్ ట్రైలర్ చూసినప్పుడు. ఇప్పుడు కూడా బిగ్ స్క్రీన్లో చూస్తుంది కూడా అదే ఫీలింగ్ కలిగింది. డెఫినెట్గా చిన్న సినిమా పెద్ద సినిమాగా హిట్ అయితే అది ఇండస్ట్రీకి అందరికీ చాలా మంచిది. సో బలగం సినిమా తీసింది మన దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి. సో ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమా అది. నిన్నే దిల్ రాజు గారు ఛాంబర్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. సో ఈ సందర్భంగా ఆయన కంగ్రాచులేషన్ చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చిన చిన్న సినిమా పొందిన ఆనందం వేరమాట. ప్లస్ అది 100 పైన అవార్డ్స్ రావడం, ఈ సినిమాకి ఏమైనా గ్యారంటీగా అవార్డులు వస్తాయండి. ముందే ట్రైలర్ చూసి చెప్తున్నాను నేను. సో ఈ కంపల్సరీగా దీనికి ఓ స్పెషల్ అట్రాక్షన్గా ఇప్పుడు మన నవదీప్ ఈ సినిమాని ప్రజెంట్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలా చిన్న సినిమాలకి సపోర్ట్గా హీరోలు, దర్శకులు, అగ్రదర్శకులు, ప్రొడ్యూసర్స్, పెద్ద కంపెనీలు సపోర్ట్గా ఉంటే ఇంకా ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. నాకు కూడా కంపల్సరీ నెలకు 10 మంది తగులుతూ ఉంటారు, కథలు చెప్తానని. కొంతమంది కొన్ని నచ్చుతాయి, కొంచెం నచ్చవు. వాళ్ళని కూడా వీలైతే నేను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళటం, ఎవరికన్నా సజెస్ట్ చేయడం, చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఈ సినిమాకి ఎస్పెషల్లీ నవదీప్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్. సో ఇలాగే మీరు మా పక్కన నాని కూడా చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేయడం, హీరోలందరూ కూడా ప్రొడ్యూస్ చేయడం, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడం చాలా హ్యాట్స్ ఆఫ్. షేడ్ స్టూడియోస్ నాకు దేవి ప్రసాద్ గారితో బాగా పరిచయం. నేను వకీల్ సాబ్ రిలీజ్ అప్పుడు ఒకటి చిన్న ఇది కూడా చేయడం జరిగింది. అది అప్పుడు 3 మిలియన్ 4 మిలియన్కి వెళ్ళిపోయింది అదే వీడియో. దానికి మ్యూజిక్ వాళ్ళ స్టూడియోలో చేసామాట. సో అలా నాకు పరిచయం. అప్పుడు అతని డెడికేషన్ ఇవన్నీ అక్కడ నేను చూసా ఆ షేడ్ స్టూడియోలో. సో అప్పటి నుంచి అతనికి చాలా డెఫినెట్గా ఆయన దగ్గర స్టూడియో నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చినాయి. చిన్న సినిమాలకి అందరికీ అతను హెల్ప్ఫుల్గా ఉన్నాడు, చాలామంది చెప్పడం జరిగింది. సో ఆయన ఫ్రెండ్ కూడా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం అశోక్ గారు. అలాగే ఇప్పుడు 4 శాఖలను ఆయన బాధ్యతని నెత్తి మీద పెట్టుకుని ఇంకా వేరే వాళ్ళకి చెప్తే ఏమన్నా చిన్న డౌట్ వస్తుందేమో అని 4 శాఖలు ఆయనే ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని తీయటం అనేది హ్యాట్స్ ఆఫ్. అలాగే హీరోయిన్లు బాగా చేశారు, ఇందాక చూసారు. సినిమాలు ఇంకా బాగా చేసి ఉంటారు అనుకుంటున్నాను.
సో అందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. సుమంత్ ప్లీజ్. హాయ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ ఫస్ట్ నేను రాజశేఖర్ గారికి చెప్పాలి థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఈ ట్రైలర్ 1 month బిఫోరే చూశాను. సో 1 month బిఫోర్ చూసేటప్పుడు చాలా ప్రామిసింగ్ అనిపించింది. సో నాకు అప్పుడే చెప్పాను, చాలా ఇది ప్రీ రిలీజ్ అంటే లైక్ ట్రైలర్ లాంచ్ ఏమన్నా ఉంటే నన్ను ఖచ్చితంగా ఇన్వైట్ చేయండి అని చెప్పాను. థ్యాంక్స్ రాజశేఖర్ బ్రో, థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్స్ దేవి ప్రసాద్ గారికి అండ్ అశోక్ గారికి ఆల్ ది బెస్ట్. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈ ట్రైలర్లో. అండ్ రవితేజ బ్రోకి చెప్పాలి, నేను సినిమా వాడు చూశాను యాక్చువల్లీ. చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది, చాలా లైక్ ఎవరో ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తున్నారు అనిపించింది. సో దీంట్లో కూడా చాలా ఎంటర్టైన్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ ద మెయిన్ లీడ్ అందరికీ ఆల్ ది బెస్ట్. హీరోయిన్ అందరికీ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నైస్ వర్డ్స్. ఒక్క విషయం అండి, బిఫోర్ వి గో టు ద నెక్స్ట్ గెస్ట్, రాజశేఖర్ సుద్మోహన్ గారు మా డైరెక్టర్ గారు చాలా శాఖల్లో పనిచేశారంటున్నారు. కుదిరితే ఒక డజన్ శాఖలు పేర్లు వేసేయచ్చండి ఆయన పేరు మీద, సగం క్రెడిట్స్ ఆయన పేరు మీదే ఉంటాయి. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ అశోక్ గారు ప్లీజ్. హలో అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ట్రైలర్ నచ్చింది అందరికీ? యా, మాటలు అర్థం కావట్లేదు. నవదీప్ అన్న థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ సుమంత్, సుహేల్ గారు, సురేష్ కొండేటి గారు అందరికీ థ్యాంక్స్. అండ్ మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్స్. అందరూ చాలామంది మంచి సినిమాలు చేస్తున్నారు, కానీ మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే మీడియానే సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అసలైన ఫన్ మొదలవుతుంది. క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్ళిపోదామండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ టీమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చండి. ఒక మైక్ ఎప్పుడు మన సురేష్ గారి దగ్గర ఉండాలి, ఒక కెమెరా కూడా అక్కడ. చెక్. చైర్స్ తీసుకురండి ఫాస్ట్గా. మీరు కూర్చుంటే మాకు ఆనందంగా ఉందండి. థ్యాంక్స్ టు నవదీప్ అన్న, బికాజ్ లెగ్ ఇంజరీ అయినా సరే ఈస్ హియర్ ఫర్ అస్. ట్రైలర్ చూసిన వాళ్ళు, మా సినిమా గురించి కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, మీకు ఏ రకమైన క్వశ్చన్స్ ఉన్నా సరే, ఎలాంటివైనా సరే ప్లీజ్ అడగండి, మీకోసమే ఉన్నాం. సార్ డైరెక్టర్ గారు ఎవరండి? మీకు మైక్ ఏమండి సార్? ప్లీజ్. ఇప్పుడు ఈ సగిలేటి కథలు అని ఒక జర్నలిస్ట్ రాశాడు మన బత్తుల ప్రసాద్ గారు. అవునండి. స్ఫూర్తి అసలు ఏంటి, ఏమైనా మార్పులు ఉన్నాయా? కథ ఏంటి, అసలు ఏంటి? అండి యాక్చువల్లీ బత్తుల ప్రసాద్ గారు నాకు గురువులు అంటారు అండి. మేమంతా
లాక్డౌన్లో కలిసే ఉండడం జరిగింది. సో ఆయనతో జర్నీ చేసినప్పుడే నాకు ఈ నేను కూడా రాయలసీమ నుంచే వచ్చాను బేసిక్గా. ఆయనతో జర్నీ చేసినప్పుడు దాని ప్రత్యేకత, కల్చర్, ట్రెడిషన్ ఆల్మోస్ట్ మేము కలిసి 40-50 రోజుల పాటు ఒకటే రూమ్లో ఇదే డిస్కషన్ మీద వెళ్ళామండి. సో ఆయన రాసిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టానండి. అంటే ఆ టైంలో చదవడం మొదలుపెట్టినప్పుడు సగిలేటి కథ పుస్తకం చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ నాకు బాగా నచ్చింది. బేసిక్గా ఆయన ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనమాట, సగిలేరు దగ్గరే ఉంటారు. సో అది చదువుతున్నప్పుడు అది ఒక కైండ్ ఆఫ్ నాస్టాల్జియా ఫీలింగ్ అండి. లైక్ చాలా మంచి పుస్తకం అది. సో ఇటువంటి రూట్స్ని, కల్చర్ని కథగా ఎందుకు చెప్పకూడదు అనే ఒక ఐడియా వచ్చిన తర్వాత ఆయన కథలో నుంచి ఒక క్యారెక్టర్ ఉంటుందండి. అంటే కూరకు సచ్చినోడు అనేది ఆయన బుక్లో రాసుకున్న క్యారెక్టర్. అంతే అండి. ఆ క్యారెక్టర్ ఆ ఐడియాని ఇన్స్పైర్ అయ్యానో టైటిల్ తీసుకున్నానండి. మొత్తం చేసింది కొత్త కథ అండి. నవదీప్ గారు, మీ క్యారెక్టర్ ఏంటిది? నవదీప్ అన్న ప్రజెంటర్ ఆఫ్ ద ఫిలిం అండి. ప్రజెంటర్ ఫ్రమ్ సీ స్పేస్ నుంచి నవదీప్ అన్న సగిలేట్ కథని ప్రజెంట్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ న్యూ సెన్స్ అని ఆహాలో ఒకటి చేశారు, పెద్ద రాగా జర్నలిజం అంటే అక్కడున్న పొలిటీషియన్స్ జర్నలిజం మీద రాగా క్యారెక్టర్ బాగా చూపించారు. ఇందులో అలాంటిది ఏమైనా ఉంటుందా రాగా? ఇందులో మీకు ఏది నచ్చింది అసలు? ఇందులో నచ్చి మీరు ఎలా ప్రజెంట్ చేశారు? సినిమా ఫస్ట్ పుష్ప భాస్కర్ గారు ఒక మంచి సినిమా ఉందండి, దానికి కొంచెం ట్రైలర్ టైటిల్ ఫస్ట్ టైం ఇట్లా రిలీజ్ చేస్తారా మామూలుగా సోషల్ మీడియాలో అని దగ్గర స్టార్ట్ అయిందండి ఈ కథ. ఈ సగిలేటి కథకి, సీ స్పేస్ కథకి ఫస్ట్ లింక్ ఏంటంటే అది. థ్యాంక్స్ అండి పుష్ప గారు ఫస్ట్ ఫర్ డూయింగ్ దట్. ఆవిడ అంటే నేను సపోర్ట్ చేశాను అనేది ఇప్పుడు మీరందరూ చూస్తుంది, కానీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట కనెక్షన్ అయితే పెట్టాలి కదా, ఆ కనెక్షన్ పుష్ప భాస్కర్ గారు చేశారు. సో చూశాను, జస్ట్ టైటిల్ చిన్న మ్యూజిక్ అది పంపించారు, బాగుంది అని చేశాను. తర్వాత సరే చేసాడు కదా, ఇటు దొరికినట్టున్నాడు, ఒకసారి సినిమా చూపిద్దామని అడిగారు. సరే చూద్దామని మా సీ స్పేస్లోనే థియేటర్లోనే చూసిన తర్వాత అడిగాను, ఏంటి బాబాయ్ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వేంటి అంటే యూట్యూబ్లో సినిమాలు చూసి నా ఇంట్రెస్ట్ మీద నేను నేర్చుకున్నానండి అన్నాడు ఫస్ట్. అదేంటి ఎవరి దగ్గర పని చేయలేదా ఏంటంటే, లేదండి నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అన్నాడు. ఈ మాట మామూలుగా మనం ముందు చెప్తే ఒకలాగా మనకి యూట్యూబ్లో చూసి నువ్వు వచ్చేసి సర్లే ఇంకా నువ్వు చెప్పాలి మాకు ఈ టైప్లో ఉంటుందని. కానీ ఫస్ట్ సినిమా చూపించిన తర్వాత చాలా బాగుంది, నచ్చింది ఏంటని కనుక్కున్నాక చెప్పాడు, ఇలాగ యూట్యూబ్లో చూసి చేశాను అంటే ఇవి సెల్ఫ్ లెర్న్డ్ అనే పాయింట్ చెప్పాడు. తర్వాత సరే ఏమేం చేసావు అంటే మొత్తం అతను ఈ సినిమా గురించి పనిచేసిన దాంట్లో అన్ని క్రాఫ్ట్స్ ఇవన్నీ చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ నేను అనుకున్నా దిస్ ఈజ్ అ బ్రిలియంట్ ప్రోడక్ట్. అంటే ఒక సెల్ఫ్ లెర్న్డ్ మనిషి వచ్చి అతను ఏం చేశాడు, ఎంతలో చేశాడు, ఎలా చేశాడు, ప్రాసెస్ అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్గా చిన్న సినిమాలు చేశాను, ఓటీటీలు చేశాను, రకరకాల బడ్జెట్లో చేశాను, రకరకాల రేంజ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరితో చేశాను. ఒక్కసారి ఈ మనిషి వచ్చి చెప్పిన తర్వాత నాకు 15 సంవత్సరాలుగా మనం చేసింది పక్కన పెడితే ఇతను చేసింది మాత్రం ఒక అద్భుతం అని చాలా క్లియర్గా అర్థమైపోయిందండి. ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఆ మ్యూజిక్, ప్రతి సాంగ్, బ్యాక్గ్రౌండ్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా క్రాఫ్ట్స్ నేర్చుకొని సొంతంగా చేయడం పక్కన పెడితే చాలా తక్కువ మంది ఇప్పుడు మనకి యాక్టర్స్ మనం చూస్తుంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాల్లో బాగా చేశారు అంటే యాక్టర్లు ఓకే వీడు బాగా చేస్తాడు అని తెలుసు, కొన్ని క్యారెక్టర్లో బాగుంటాయని తెలుసు. కొంతమంది డైరెక్టర్ల దగ్గర మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తేజ గారు కానీ, కృష్ణవంశీ గారు కానీ, సుకుమార్ గారు కానీ ఇలాగ మనం కొంతమంది అంటే మిగతా వాళ్ళని కాదు బట్ ఈ పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఫలానా డైరెక్టర్ సినిమాలో అయితే ఏ యాక్టర్ అయినా బాగా చేశాడు అని మనకు అనిపిస్తూ ఉంటుందండి. అది డైరెక్టర్ గొప్పతనం. అంటే ఎలా రాపట్టాలి అనే దాని మీద ఆల్రెడీ చాలా సంవత్సరాల సినిమాల్లో ఉన్న యాక్టర్ల దగ్గర నుంచి కూడా ఒక కొత్తదనం లేదా వాళ్ళు మామూలుగా చేయలేనివి చేయించే డైరెక్టర్లు ఉంటారు. నాకు తినిలో నచ్చింది అన్నిటికంటే ఏంటంటే కొత్త యాక్టర్లను పెట్టుకొని కామెడీ అనేది అన్నిటికంటే కష్టం అండి. అంటే ఒక యాక్టర్కి చేయడం, కోపంగా యాక్ట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ కామెడీ అనేది అతనికి ఇన్బిల్ట్ ఉండాలి లేదా డైరెక్టర్కి భయంకరమైన క్లారిటీ ఉండాలి. ఒక కొత్త యాక్టర్ నుంచి ఇప్పుడు మామూలుగా చూసేటప్పుడు కూడా ఆడియన్స్ ఒక కమీడియన్ అంటే ఆల్రెడీ చాలా కామెడీ క్యారెక్టర్లు చేసిన వాళ్ళని పెట్టినప్పుడు ఓహో ఇది కామెడీ క్యారెక్టర్, దీంట్లోంచి మనకి నవ్వు రావాలనే ఉద్దేశంతో చూస్తుంటాం. కొత్త మనిషిని పెట్టినప్పుడు మీకు తెలియదు అతను కమీడియన్ ఏంటా ఏమేం చేయగలుగుతాడని తెలియదు. కానీ ఈ సినిమాలో అలాంటి క్యారెక్టర్లు కొత్త యాక్టర్ని పెట్టి చేసినప్పుడు వాళ్ళ నుంచి వస్తున్న కామెడీ నాకు చాలా బాగా నచ్చింది. సో అది వన్ ఆఫ్ ది గుడ్ అంటే ఒక అప్రిషియబుల్ క్వాలిటీ ఇతనిలోంచి. సో అవన్నీ చూసిన తర్వాత ఓకే ఏం చేయగలుగుతామని కూర్చొని అక్కడ అసోసియేషన్ స్టార్ట్ అయింది.
అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా ముందుకి మీ అందరి సపోర్ట్తో వెళ్తుందని నా ఆశ. ఇకపోతే మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్, ఇందులో రాగా ఏముంది అనేది. చాలా రాగా ఉండాల్సిన చికెన్ని బాగా అంటే రకరకాలుగా ఒక 65, ఒక ఫ్రై, ఒక చికెన్, ఒక కోడిని తింటున్నప్పుడు మనం ఎన్ని రకాలుగా తినచ్చు, ఎన్ని ఎమోషన్స్ వస్తాయి అనేది ఈ సినిమా చూసినప్పుడు అర్థమవుతుందండి. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ అప్రిషియేట్ ఇట్. అంటే మనం ఇప్పుడు బలగం కానీ, కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ, ఇలాంటి చాలా సినిమాలు చిన్నవి పెద్దవని కాకుండా మామూలుగా ఒక రస్టిక్గా ఏం ఎక్స్పెక్ట్ చేయాలి దీంట్లోంచి అని తెలియకుండా మనం వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక జర్నీలోకి వెళ్ళి ఒక రకరకాలైన ఎమోషన్స్ మనం ఎటువంటి ఫిల్టర్ లేకుండా చూస్తాం. అంటే ఇప్పుడు ఒక పలానా డైరెక్టర్, పలానా యాక్టర్, పలానా కథ మీద చేసేటప్పుడు వాళ్ళు ఇంత ఉనుపు చేసినవి మనకు తెలుసు కాబట్టి యాజ్ అన్ ఆడియన్స్గా మనం ఓహో ఇది ఇలా ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ ఇలాంటి సినిమాలతో నేను యాజ్ అన్ ఆడియన్గా నేనేం ఫీల్ అవుతానంటే, ఓకే ట్రైలర్ చూసాం, ఓకే ఇలా కథ ఇలాంటిదేమో అనుకొని వెళ్తాం. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏం ఫీల్ అవ్వాలని అది చూసేదాకా మనకి తెలియదు. ఎందుకంటే మనకి మోస్ట్లీ కొత్త యాక్టర్స్ లేదా మోస్ట్లీ కొత్త టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి. దాన్ని మ్యాచ్ చేసినప్పుడు వచ్చే ఆనందం ఒక ఇలాంటి సినిమా చూసినప్పుడు నాకు చాలా ఇష్టం అండి. నాకు కంచరపాలెం చూసినప్పుడు, బలగం చూసినప్పుడు సో అలాంటి ఎమోషన్ అందరికీ డెఫినెట్గా అనిపిస్తుందని నా గట్టి నమ్మకం. సో నేనున్న పొజిషన్కి, నాకున్న అంటే వాట్ ఎవర్ లిటిల్ స్ట్రెంగ్త్ ఆర్ వాట్ ఎవర్ ఉన్నదానికి నేనేం చేయగలుగుతాననే ఉద్దేశంతో చేసింది ఇది సీ స్పేస్. మేము అంటే లాక్డౌన్ ముందు స్టార్ట్ చేసాము, ఒక రైటర్స్ కలెక్టివ్గా స్టార్ట్ చేసాము. చాలామంది రైటర్స్ మా దగ్గర వాళ్ళ కథ మీద పనిచేసుకుంటూ చాలా పెద్ద ఓటీటీలకి వర్క్ చేస్తూ వాళ్ళ కథల్లో వేరే వాళ్ళ కథలకి హెల్ప్ చేస్తూ లేదా వీళ్ళ పాయింట్లు బయటికి వెళ్తూ అలాగ మేము ఒక రకమైన జర్నీ స్టార్ట్ చేసాము. తర్వాత నాకు అర్థమైందంటే మేము కూడా ఒక స్టార్టప్ కాబట్టి ఇప్పుడు మేము ఎలాంటి జర్నీ తీసుకోవాలనేది జనాలు ఇప్పుడు ఇందాక సోయల్ అన్నట్టు కొత్త వాళ్ళు ఓకే ఇక్కడ ఏమో జరిగిద్దేమో హోప్ తోటి వస్తారు. సో దాంట్లో నుంచి ఏం చేయొచ్చు అని వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం నాకు మద అనే సినిమా అయిపోయింది. ఆ అమ్మాయి ఇలాగే సెల్ఫ్ లెంట్ సినిమా చేసుకొని వచ్చింది. తర్వాత చాలా ఫెస్టివల్స్ పంపించి అవార్డులు వచ్చినాయి అన్నాక మరి ఇంకేం చేయొచ్చు అంటే, లేదండి ఇది కమర్షియల్గా రిలీజ్ చేయడానికి మీరు హెల్ప్ చేయాలనుకున్నప్పుడు అక్కడ స్టార్ట్ అయిందండి. అప్పటిదాకా నాకు తెలియదు. నేను సరే కథలు పాయింట్లు ఏమైనా చేద్దాం అనే పాయింట్లు వెళ్తున్నప్పుడు మద అనే సినిమా దగ్గర స్టార్ట్ అయింది. ఇది అయిపోయి వచ్చిన ప్రోడక్ట్కి మనం అసోసియేషన్ చేస్తే కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది అని ఆ టైంలో మదాకి చేసాం. తర్వాత అదే కోవలో ఇది ఒకటి చేస్తున్నాం. అండ్ ప్లస్ ఫుల్ టైం ప్రొడక్షన్గా లవ్ మోడ్లీ ఒకటి అయిపోయింది. దట్ విల్ బీ రిలీజింగ్ దిస్ ఇయర్. పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అది కాకుండా సీ స్పేస్ ప్రొడక్షన్ నెంబర్ 2లో ఏవం అని ఒక సినిమా చాందినితో చేస్తున్నాం. అండ్ దిస్ ఈస్ ద అదర్ అసోసియేటెడ్ ప్రోడక్ట్ వీ హ్యావ్. యా, థ్యాంక్ యూ. రెడీయా? రెడీ. మామూలుగా సెంటిమెంట్స్ ఉంటాయా మీకు? ఎలాంటివి? దేవుణ్ణి పూజిస్తారా? అంతగా లేదండి. లేదా? అంటే దేవుణ్ణి పూజించడం అంటే మనుషులకు హెల్ప్ చేయడం అని చిన్నప్పుడు ఎప్పుడో తెలుసుకున్నా నేను. అది ఎక్కువ చేస్తున్నాను. ఓకే, అందుకనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అని చెప్పి లార్డ్ ఆఫ్ ఆర్జీవి అని దేవుడితో పోల్చి ఈశ్వరుడి గెటప్ కూడా పెట్టేసి అది మీకు సంబంధం లేదా దాని గురించి? సార్ రాంగోపాలని దేవుడిని చేసేసారు. ప్రతి మనిషిలో ఈశ్వరుడు ఉంటాడండి. ఐఎమ్ ట్రావెలింగ్ విత్ రామ్ గోపాల్ వర్మ గారు అండి. ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో రైటింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నానండి. సో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఆయన ఇచ్చిన సపోర్ట్, ఆయనతో డిబేట్స్లో నేర్చుకున్నవన్నీ చూస్తే ఈజ్ మై గాడ్, నో డౌట్ అబౌట్. ఈ సినిమాకి పర్టికులర్గా ఓకే మీరు అద్భుతంగా తయారు చేసుకోవచ్చు, అద్భుతంగా తీయగలని నమ్మకం ఉంటుంది. ఇతర శాఖలు కూడా మీరే టేక్అవుట్ చేసుకుని మీరు చేయటానికి ఇన్ని పర్టికులర్ రీజన్ అండి. దీనికి యాక్చువల్లీ కొంచెం పెద్ద డిస్క్రిప్షన్ ఉందండి. బీయింగ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అండి, మనం బీయింగ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఏ క్రాఫ్ట్ అన్నా హ్యాండిల్ చేసే ఇది ఉండాలండి. అంటే రీప్లేస్మెంట్స్ జరుగుతాయి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. సో లాట్ ఆఫ్ థింగ్స్ అండి. అంటే వెరీ సింపుల్గా చెప్పేస్తానండి, నా దగ్గర ఉన్న బడ్జెట్లో నాకన్నా బెస్ట్ టెక్నీషియన్ దొరకలేదు. మా కొలీగ్ మన బత్తుల ప్రసాద్ గారు తీసిన ఆ కథని యాస్టీజ్గా మీరు తీసుకోవడం జరిగిందా? సినిమాటిక్గా దాన్ని మార్చడం ఇట్లా? లేదండి, ఆ కథ వేరండి, కంప్లీట్ వేరు. దాంట్లో కూరకు సచ్చినోడు అనే క్యారెక్టర్ ఏంటంటే చికెన్ తినడం అనే దాని మీద ఆ క్యారెక్టర్ వెళ్తుందండి. ఇది కంప్లీట్లీ వేరే కథ అండి. సగలేటి కథ నావల్కి
సినిమాకి సంబంధం లేదండి. బట్ ప్యూర్ ఇన్స్పిరేషన్, అంటే భాష కానీ కల్చర్ కానీ ట్రెడిషన్ కానీ ఆయన పుస్తకం చదివిన తర్వాత వచ్చిన ఇన్స్పిరేషన్తో కొత్త కథ రాసుకొని ఒక ఫెస్టివల్ అంటే ఒక జాతర అట్మాస్ఫియర్ చుట్టూ తిరిగే కథగా తీసిందండి ఇది. మీరు యాక్చువల్లీ సైలెంట్ కథ నావల్ చూస్తే ఇది ఒక ఆంథాలజీ అండి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ చిన్న చిన్న స్టోరీస్ వెళ్తూ ఉంటాయి. ఆ చిన్న స్టోరీస్లో కూరక సచ్చినోడు అనే ఆ పర్టికులర్ ఎపిసోడ్లో నుంచి జస్ట్ అలా ఇన్స్పైర్ అయ్యానండి, అంతే అండి. నాని సారీ నవదీప్, నాకు నాని కూడా అలాగే స్టార్టింగ్లో తను బయట సినిమాలు ప్రజెంట్ చేస్తూ ప్లస్ ఆ సినిమాల ప్రమోషన్ కోసం మళ్ళీ ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది, దొంగల బండి ఏ సినిమా అనుకుంటా. సో అట్లాగే మీరు ఈ సినిమాలో ఏమైనా కనిపిస్తారా, ప్రమోషనల్ వైపు సాంగ్ లాంటి చేయడం అని అట్లా ఏదైనా ఉంటుందా? ఐడియా బాగానే ఉందండి, కానీ ఈరోజు ప్రమోషనల్ సాంగ్ చేయాలంటే ఏ సినిమా అయినా చిన్నదైనా పెద్దదైనా ప్రమోషనల్ సాంగ్ చేస్తే అది ఎవరు చేస్తే ట్రెండింగ్ అవుద్దని ప్రజలందరికీ తెలుసు. అమ్మో, మీరు నచ్చిన ఐడియాకి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఆ ప్రమోషనల్ సాంగ్లో కుదిరితే కోడి వేషం నాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. సూపర్. అసలు ఇప్పుడు ఈ సినిమా పెద్ద సినిమాలకి ఎప్పుడు ఎవరు చేసినా ప్రాబ్లం లేదు, ప్రమోషన్లో డెఫినెట్గా ఓపెనింగ్స్ వస్తాయి, బ్లాక్ బస్టర్ అవుతాయి. చిన్న సినిమాలకి పెద్ద హీరోల ప్రమోషన్ కావాలి, ప్రతి గెస్టులు ఉండాలని అని కోరుకుంటారు. మరి మీ బావ సపోర్ట్ ఈ సినిమా తీసుకుంటారు, బన్నీ సపోర్ట్ తీసుకుంటారా ఈ సినిమాకి? డెఫినెట్గా ఇస్తారండి, చూస్తానండి. ఇంకా అక్కడ దాకా అదే నేను అనుకున్నాను వచ్చే ముందే, అరే నువ్వు ఏం ఆలోచించావు ఇప్పుడు దాకా పక్కన పెడితే సురేష్ గారు అడిగిన క్వశ్చన్ దగ్గర నుంచి ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతుందని అయ్యిందండి. పాయింట్ నెంబర్ 1 ఏమో ప్రమోషనల్ సాంగ్, పాయింట్ నెంబర్ 2 ఏమో బావ సపోర్ట్. దీని మీద మనం చర్చిద్దాం. మన ఇద్దరం 1-to-1 మాట్లాడుకుందాం కొద్దు. ఫస్ట్ టైం ఇప్పుడు దాకా నేను చూసిన దాంట్లో యువతల పక్క ఉన్న మనిషి అన్నాడు ఈ మాట, ఎప్పుడు రివర్స్లో రాలేదు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దేవి ప్రసాద్ గారు సార్ చెప్పండి సార్. మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో సినిమాలు మీ స్టూడియోలో చేయడం జరిగింది, ఎన్నో వర్క్ చేశారు, అన్ని కొన్ని సూపర్ హిట్లు అయినాయి, ప్లస్ చిన్న సినిమాలు చాలా సినిమాలు చేశారు. పర్టికులర్గా ఈ సినిమాని ప్రొడ్యూసర్గా మీరు ఎంటర్ అవ్వడం కోసం ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సార్ ఈ సినిమాకి నాకు కనెక్షన్ ఏంటంటే ఫస్ట్ రవితేజ అండి. బికాజ్ ఈ టీంలో నాకు ఎవరూ తెలియదు ఎక్సెప్ట్ రవితేజ. అంటే మేమంతా యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామండి. ఒక 2018లో చిన్న స్టూడియోగా, ఒక యూట్యూబ్ స్టూడియోగా స్టార్ట్ అయిన మా జర్నీ మాకు ఒక హీరో దొరికాడు అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు, బట్ ద ప్యాషన్ హీ షోస్. అంటే ప్రతి వీడియోలో ఇదే నా ఫైనల్, అంటే ఇందులో ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని చేస్తూ ఉంటాడండి. ఆ డెడికేషన్ నచ్చి ఇతనితో చేయాలి సినిమా చేస్తే అని నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు. ఇతను పోస్టర్ రిలీజ్ చేయగానే థ్యాంక్స్ అన్న, మా రవిని హీరో చేశారు అని. అది చాలు, దట్స్ వేర్ అవర్ సక్సెస్ సోర్స్. నేను హిట్ కొట్టానని అప్పుడే ఫిక్స్ అయిపోయా. మనీ అనే సెకండరీ అండి, ఫస్ట్ హిట్ నాకు అక్కడ వచ్చింది. సో దట్స్ వేర్ వీ స్టార్టెడ్. అండ్ తర్వాత సినిమా చూసాక ద వే రాజశేఖర్ డిడ్ ఇట్, అంటే ఓవరాల్గా తన భుజం మీద చేసుకొని ఒక టీమ్ అప్ చేసుకొని అసలు ఎంత బాగా చేశారంటే స్టార్ట్ టు ఎండ్ ఎంజాయ్ చేస్తామండి ఒక సినిమా. ఆ కల్చర్ అంటే ఒక రాయలసీమ నేటివ్ కల్చర్లోకి మనం వెళ్ళిపోతాం. మనం తెలుగులో చూస్తే మనకు చాలా కల్చర్స్ ఉంటాయి, అంటే యాస కానీ నాది ఉత్తరాంధ్రలో ఒక కైండ్ ఆఫ్ స్లాంగ్ ఉంటుంది. కాకినాడ ఈ గోదావరి స్లాంగ్ ఒకటి, అట్లాగే కృష్ణా స్లాంగ్, తర్వాత రాయలసీమ, తెలంగాణ. ఇప్పుడు ప్రతి కల్చర్ని మనం ఈ సినిమా ద్వారా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. సో ఆ భాగంగా ఏదైతే మనకి ఉత్తరాంధ్ర సైడ్ మాకు కేర్ ఆఫ్ కంచరపాలెం వచ్చిందో, ఇక్కడ బలగం వచ్చిందో, ఒక రాయలసీమ స్లాంగ్కి ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది నాకు గట్టి నమ్మకం అండి. సో మనం ఏంటంటే ఈ మధ్య మలయాళం సినిమాలు, కన్నడ సినిమాలు, మిగతా రీజన్స్లో సినిమాలన్నీ చూసి ఎంజాయ్ చేస్తున్నాం, వాళ్ళ కల్చర్ని మనం ఓన్ చేసుకుంటున్నాం. లైక్ కాంతార, అలాంటిది మన కల్చర్ని మనం ఎందుకు ఓన్ చేసుకోకూడదు, మనం ఎందుకు ప్రజెంట్ చేయకూడదు అనిపించి ఇది మేము ముందుకు తీసుకెళ్తున్నాం అండి ఈ సినిమాని. పర్టికులర్లీ రాయలసీమ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుందండి. ఇందులో ప్రతి డైలాగ్ కానీ సో కోర్ తీసుకెళ్ళిపోతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉత్తరాంధ్ర కాబట్టి ఎవరైనా ఫాదర్ వచ్చారనుకోండి, నాన్న వచ్చారా అని అంటారు. అదే ఇంకో ఏరియాకి వెళ్తే సరే నాన్నగారు వచ్చారమ్మా, వచ్చారండి అని ఒక గౌరవంతో అంటారు. కృష్ణా స్టైల్ ఒకటి ఉంటుంది, ఏందబ్బి నాన్న అయ్యి వచ్చినాడా ఇట్లా.
సో మనం ఆ కల్చర్ అంటే ఒక్కొక్క భాషలో ఇప్పుడు తెలంగాణలో ఒక టైప్ ఆఫ్, సో ఈ సినిమా చూస్తే పక్కా వీ విల్ గో ఇన్ టు దాట్ నేటివ్, అంటే నెక్స్ట్ థియేటర్ బయటకు రాగానే మనం కూడా ఆ స్లాంగ్ అలవాట్ చేసుకుంటాం. సో దట్స్ వేర్ వీ లైక్ ద సబ్జెక్ట్ అండ్ వీ డిడ్ ఇట్. థ్యాంక్ రవితేజ సార్ ఆల్రెడీ ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ ఉన్నారు, టాప్ హీరోల్లో ఒకడు ఆయన. సో ఈ రవితేజ ఎలాంటి సినిమాలు అంటే ఎంచుకుని చేద్దాం అనుకుంటున్నారు? ఆ రవితేజ మీకు ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? అలాగే ఇది మెయిన్ సర్క్యులేట్ కథలు ఒక రాయలసీమ సంబంధించి కదా, ఎలాంటి హోంవర్క్ చేశారు? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆయన డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ సార్. బికాజ్ బ్యాక్గ్రౌండ్ లేదు, కాంటాక్ట్స్ లేవు, ఏదో ఊరికే సరదాగా స్టార్ట్ చేసాం, బట్ సమ్హౌ ప్యాషన్గా మారింది అది. కానీ ఏ సినిమా చేద్దాం అనే ఆలోచన వచ్చినప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే అందరికీ తెలిసిన పేరు అయ్యింది, అందరికీ తెలిసిన మొహం అయింది. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేసరికి అరే వీడు అందులో చేశాడు కానీ ఇందులో తేలిపోయాడురా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన కథే సగిలేటి కథ సార్. ఇంకా కథ వినగానే ఓకే ఇలాంటివి చేస్తేనే మనం ఎదుగుతాం అని ఒక క్లారిటీ వచ్చింది, అందుకు సగిలేటి కథ సార్. హోంవర్క్ వచ్చేసరికి రాజశేఖర్ సుద్బూన్ గారికి నాకు నేనంటే కొంచెం నమ్మకం ఎక్కువ సార్, కానీ నా మీద నాకు అది లేదు. ఎందుకంటే ఆయన ఏం పర్లేదు బ్రో, మనం 2 డేస్లో పట్టేస్తారు మీరు స్లాంగ్ అని. నాకేమో వేరే స్లాంగ్ పట్టడం అంటేనే చాలా కష్టమైంది. అదృష్టవశాత్తు ఏమైందంటే మేము షూటింగ్ లొకేషన్కి వెళ్ళిపోయామండి. అక్కడే ఒక 40 రోజులు షూటింగ్ చేసాం ఆ ఊర్లో, రైల్వే కోడూరులో. అదృష్టవశాత్తు ఫస్ట్ 3 రోజులు షూటింగ్ లేదండి. నాకు హీరోయిన్కి చాలా పనికొచ్చింది అది. అక్కడ అందరితోనూ మాట్లాడి తమ్నైల్ రెడీ చేసుకున్నామా. గ్యాప్ అనేది ఎంత హానికరం అనేది ఇప్పుడే మీడియాలోకి వచ్చి సినిమాల్లోకి వచ్చావు కాబట్టి తెలుసుకుంటావు ఏంటి గ్యాప్. లేదండి, అక్కడ హోటల్లో పనిచేసే వాళ్ళతోని, ఆ చుట్టుపక్కల వాళ్ళతోని, కొంతమంది ఫాలోవర్స్, ఆమెకు చాలా ఫాలోయింగ్ ఉందండి బాబు. అసలు రూరల్ ఏరియాస్లోకి వెళ్తే మొత్తం హోటల్కి రోజు ఒక బస్సులు వేసుకొని వచ్చేసేవారు, అమ్మ హీరోయిన్ వచ్చింది అని. సో అలా వాళ్ళందరితోని మేము ఆ స్లాంగ్లో మాట్లాడడం, వచ్చిరాని స్లాంగ్లో మాట్లాడడం వల్ల మాకు అది కొంచెం అలవాటైందండి. రాజశేఖర్ గారు సార్ ప్లీజ్. బలగం విరూపాక్ష సినిమాలో కాకి సెంటిమెంట్తో హిట్ అయ్యాయి. ఇందులో కోడి సెంటిమెంట్ పెట్టారు. అది సెంటిమెంట్ పరంగా తీసుకున్నారా, కథ పరంగానా? కథే అండి, ఐడియా నాకు రాలేదు యాక్చువల్లీ. లైక్ కాకులు కూడా ఉన్నాయండి సినిమాలో. ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ సైన్ దెర్ ఈస్ క్రోస్. నవదీప్ గారు, న్యూ సెన్స్లో మీరు రాయలసీమ స్లాంగ్ మాట్లాడారు. ఈ సినిమాలో కూడా మొత్తం రాయలసీమ స్లాంగే ఉంది. ఆ రాయలసీమతో మీకున్న కనెక్షన్ ఏంటి? గ్యాప్ అతని క్వశ్చన్ నుంచి నేను యాక్చువల్గా పాస్ట్లోకి వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్స్ లేదండి, నేను ప్రస్తుతానికి న్యూ సెన్స్ ఇది రెండే. తిరుపతి చిన్నప్పుడు ఒక్కసారి తీసుకెళ్ళారు. ఇందాక మీరు అన్నారు కదా రిలీజ్ చేస్తా నువ్వు అని. యాక్చువల్గా రాయలసీమతో తిరుపతి రాయలసీమ కదా. అంటే రాయలసీమకి పెళ్లి చూపురికి వెళ్ళారని తెలిసింది. అమ్మాయి పేరు కూడా చెప్పండి మరి. అమ్మాయి పేరు మీరే చెప్పాలి. పెళ్లి చూపులు నేను ఇప్పుడు దాకా ఒక్కసారి ఏంటంటే నా గురించి మీకు గ్యాప్ వచ్చినట్టు నా గురించి తెలుసుకున్నా. ఇన్ని స్టోరీస్లో పెళ్లి చూపులు అనే స్టోరీ ఎప్పుడు రాలేదు నాకు. సరే అంటే లేదండి, తిరుపతి గుడికి వెళ్ళాను చిన్నప్పుడు, ఒకసారి తీసుకెళ్ళారు. లైన్లో నుంచొని చాలాసేపు, అంటే బాగా చిన్న ఉన్నప్పుడు ఏం చేయాలంటే అంటే గుడికి వెళ్ళి దేవుడు కనిపించినప్పుడు దండం పెట్టుకోవాలని చెప్పారు. సో వెళ్ళి లైన్లో నుంచొని ఇట్లా కనపడకుండా ఇలా చూడబోతుంటే తోసేసాడు అతను. చాలా హర్ట్ అయ్యాను నేను. తర్వాత న్యూ సెన్స్ ఇది ఈ రెండేనండి కనెక్షన్లో. థ్యాంక్ యూ. రవితేజ గారు, ఇందులో మీ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందా, కోడి క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందా? సో బేసిక్గా కోడి అనేది ఎలిమెంట్ అండి, ఆ ఎలిమెంట్ చుట్టూ జరిగే కథ. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే అందరివి వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ కల్ట్ క్యారెక్టర్స్ అని ఫస్ట్ నుంచి ప్రమోట్ చేస్తున్నారు.
సో అందరివి వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ మచ్ కాంటెంట్ డ్రివెన్ స్టోరీ అండి. ఇప్పుడు మన తెలుగులో కాంటెంట్ డ్రివెన్ స్టోరీస్ చాలా రేర్గా వస్తున్నాయి, కానీ దీని తర్వాత నుంచి ఇంకా కాంటెంట్ డ్రివెన్ స్టోరీస్ కోసం పక్క రాష్ట్రాల నుంచి, ఇందాక దేవి గారు అన్నట్టు పక్క రాష్ట్రాలకు వైపు చూడడం కన్నా మన తెలుగులోనే ఇంకా స్టార్ట్ అవుతాయని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు ప్లీజ్. సో ఆర్జీవి గారే అసలు దేవుడిని నమ్మరు, ఆ విషయం అందరికీ తెలుసు. సో ఆయన ఫోటోనే మీరు పరమేశ్వర్ లాగా పెట్టారు, అది ఆర్జీవి గారికి చూపించారా? అసలు చూపించానండి, షేర్ చేశానండి. దెర్ ఇస్ స్ట్రాటజీ ఇన్ బిట్వీన్ దట్. అంటే ప్రమోషన్ కోసమా? ఈవెన్ నేను కూడా దేవుడిని నమ్మనండి, ఆర్జీవిని దేవుడు అనుకుంటున్నాను. యూసీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను దేవుణ్ణి నమ్మనని చెప్పాను, కానీ నేను దేవుణ్ణని మీరు నమ్మద్దని నేను చెప్పలేదు. అది పాయింట్. నవదీప్ గారు, చికెన్లో మీ ఫేవరెట్ ఫ్రైనా గ్రేవీనా? ఇదంతా చికెన్ మీద నడుస్తుంది కాబట్టి మీ ఫేవరెట్ ఫస్ట్ ఎప్పుడు చికెన్ తిన్నారు మీకు ఏమైనా గుర్తుందా చిన్నప్పటి నుంచి? ఫస్ట్ చాలా పెద్ద గ్యాప్ ఇది. నిజంగా గుర్తులేదండి, ఫస్ట్ ఎప్పుడు తిన్నాను నిజం గుర్తులేదు, కానీ బాగా స్టేపుల్ ఫుడ్ అండి నాకు. అంటే అరే ఇవన్నా గుర్తొచ్చింది. యాక్చువల్లీ నాకు ఎందుకు ఇంత సినిమా బాగా నచ్చిందంటే దాంట్లో చికెన్ పాత్ర కూడా అయి ఉంటుంది. నేను కాన్షియస్గా నేను అనుకుంటున్నా ఇతను చాలా బాగా చేశాడు, అందరూ యాక్ట్ చేశారు, అది ఇది అనగానే మీరు అన్నాక నాకు అర్థమైంది. యాక్చువల్లీ సబ్కాన్షియస్లీ వై ఐ లైక్ దిస్ ఫిల్మ్ సో మచ్ ఈస్ బికాస్ ఆఫ్ ద చికెన్. యా. రిషిక హాయ్. మొన్నటి వరకు బేబీ చూస్తున్నాం, బేబీలో ఒక తెలుగు అమ్మాయి బాగా పాపులర్ అయింది. సో మీరు కూడా తెలుగు అమ్మాయిగా ఈ సినిమాలో ఎంతవరకు మీ క్యారెక్టర్కి ఇచ్చేశారు మీరు? నా సైడ్ నుంచి అయితే నేను 100% ఇచ్చాను, సార్ కూడా నా దగ్గర నుంచి 100% తీసుకున్నారు. మూవీ చూసాక నా యాక్టింగ్ మీకే తెలుస్తుంది. సో యాక్చువల్లీ దెర్ ఈస్ ఏ స్టోరీ బిట్వీన్ కాస్టింగ్ హర్ అండి. లైక్ ఏంటంటే వీళ్ళ బ్రదర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. లైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తిను అప్పుడు చాలా చిన్నపిల్ల. ఆ డిస్కషన్లో ఏం చెప్పేదంటే, అంటే నేను వెరీ బిగ్ మెగా ఫ్యాన్, ఏం చెప్పేదంటే నేను రామ్ చరణ్ గారి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేదండి. బేసిక్గా ఏంటంటే తను రచ్చ సినిమాలో జూనియర్ తమన్నా అండి. సో నేను ఆడిషన్ ఏం తీసుకోలేదండి, ఆ ఒక్క వర్డ్కి కాస్టింగ్ తీసుకున్నాను. ఏదో ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నాను, కానీ షీ ఈజ్ గ్రేట్ పర్ఫార్మర్ అండి. రాజశేఖర్ గారు, రాయలసీమ సినిమాలు అంటే ఇప్పటివరకు ఫ్యాక్షన్ చూసాం, మనుషులు రక్తాలతోటి స్క్రీన్లు నిండిపోతాయి. కానీ మీరేం చేశారంటే జంతువుల రక్తాలతో స్క్రీన్ నింపేశారు. సో జంతు హింస అయినా ఎంతవరకు ఉంటుంది సినిమా చూస్తే కానీ మాకు తెలీదు, ట్రైలర్ వరకునే చెప్తున్నారు రివ్యూలో. సో ఎట్లా చేశారు దీన్ని? జంతు హింస లాంటిది ఏం లేదండి. లైక్ ట్రెడిషన్ అండి, ట్రెడిషన్ కళ్ళకు కట్టట్టుగా చూపించాం. ఒక జాతర జరిగేటప్పుడు ఆ సౌండ్ కానీ, ఆ వైబ్ కానీ, ఆ మేకలు కానీ, ఇవి లైవ్లో మనం ఎలా ఉంటుందో ఆ నేటివిటీని ప్రజెంట్ చేసామండి. ఇంటెన్షనల్లీ జంతువుల్ని చేసింది ఏం లేదు. మా సినిమా మేకింగ్లో ఒక్క జంతువుకి కూడా చిన్న హాని జరగలేదండి. అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ మేము వాడిన మేకలన్నిటికీ అనిమల్ బోర్డ్ అన్నీ తీసుకున్నాం. ప్లస్ ఆ మేకలు పెంచే కాపర్లకు కూడా కొంత సపోర్ట్ చేయడం కూడా జరిగిందండి. మీరు మొదటి సినిమా కదా ఇది డైరెక్ట్? ఫస్ట్ 4 క్రాఫ్ట్లు హ్యాండిల్ చేశారు. ఎంతవరకు మీరు? అది ఆబ్వియస్లీ ప్రోడక్ట్ చెప్తుందండి, 100% ప్రోడక్ట్ చెప్తుంది. ట్రైలర్ చూస్తే బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. సో మీకు ఎంత కష్టం అనిపించింది? ఒక డిపార్ట్మెంట్ చేయడమే కొంచెం చాలా మందికి కష్టం, కానీ 4 డిపార్ట్మెంట్లు మీరు హ్యాండిల్ చేసేటప్పుడు మీకు అది తెలియదండి. సముద్రంలో దూకి ఈదడమే మనకంత, ఇది కష్టమా ఇష్టమా అని అంత క్లారిటీ లేదు, చేయడమే అండి. రాజశేఖర్ గారు, ప్లీజ్. అంటే కోడి చుట్టూ తిరిగే స్టోరీ అన్నారు కదా, సో కోడికి ఏదైనా ఇన్నర్ వాయిస్ ఉండే అవకాశం లేదండి. యాక్చువల్లీ చిన్న చేంజ్ అండి, కోడి చుట్టూ సినిమా జరగదండి, చికెన్ చుట్టూ తిరుగుతుందండి. సో చికెన్ తినడం అనేది రోషన్ రాజు అనే క్యారెక్టర్ ఒక ఎయిమ్ అండి. సో అతను తింటాడా లేదా అనేది కథలో ఒక పార్ట్ అండి. కోడి చుట్టూ సినిమా జరగదండి. యాజ్ వెల్ యాజ్ ఇంకొకటండి, మనం తెలుగు వాళ్ళు అన్ని ప్రాంతాల మందే, ఇది ఏ ఒక్క ప్రాంతానికి చెందిన చిత్రం కాదండి. లెట్స్ సెలబ్రేట్ టుగెదర్. అంటే మనం అన్ని యాసలు అన్నీ కలిస్తేనే తెలుగు వాళ్ళం అండి. కోడి వాయిస్ ఉంటే కనుక నవదీపే చెప్పేస్తాడు, దాంట్లో డౌటే లేదు అసలు. సో నరసింహ గారు, మళ్ళీ నేను ప్రేక్షకులందరికీ గుర్తు చేసేది ఏంటంటే, ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండి స్పెషల్ వాయిస్లు కావాలి అనుకున్నప్పుడు ఈరోజు మార్కెట్లో ట్రెండింగ్ వాయిస్ ఎవరిదో మీ అందరికీ తెలుసు. 3వ ఐడియా ఇచ్చారండి. అలాంటి ఏమన్నా కనుక వస్తే కనుక మీ ఎవరిని అడగాలో మీకు తెలుసు. థ్యాంక్ యూ.
సార్ నవదీప్ గారు క్వశ్చన్. బావ క్యారెక్టర్ గురించి ఇందాక వచ్చింది కదా అల్లు అర్జున్ గారు పుష్ప క్యారెక్టర్ తర్వాతే మీరు రాయలసీమ క్యారెక్టర్ గురించి న్యూ సెన్స్ కదండి. న్యూ సెన్స్గా తర్వాత ఇప్పుడు కూడా ఇదే కథ ఎంచుకున్నారు రాయలసీమ బ్యాక్గ్రౌండ్ కథని. సో ఇటీవే కంటిన్యూ చేస్తారా లేదా? యాక్చువల్లీ న్యూ సెన్స్ వచ్చినప్పుడు అది అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉండేదండి. నాకు ఎప్పుడో కమల్ హాసన్ గారి డబ్బింగ్ సినిమాలు ఇంత మునుపు చిన్నప్పుడే ఆయన మైకిల్ కూడా గ్యాప్ వచ్చింది. ఆయన చాలా డిఫరెంట్ స్లాంగ్స్ అవి చేస్తూ ఉండేవాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ అండి. అంటే యాక్టర్ అయిన తర్వాత ట్రై చేద్దాం అని చాలా అడిగాను చాలా మందిని, కానీ పెద్దగా వర్కౌట్ అవ్వాలి. లక్కీగా న్యూ సెన్స్లో అది వచ్చింది. అండ్ ప్లస్ న్యూ సెన్స్ అప్పుడు కూడా చాలా అంటే మేము వర్క్షాప్లు అవి చేసినప్పుడు ప్రతిరోజు మీరు ఎత్తిన అంటే పుష్ప అనే టాపిక్ వచ్చేది. అండ్ ఎలాగా ఎంత ఒథెంటిక్గా చేశారు. ఇప్పుడు మనకి ఒక బార్ సెట్ అయింది, అది ఒకటే కాదండి. చిన్నప్పటి నుంచి అంటే చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఎప్పుడు అంటే ఒక బార్ పైన ఎప్పుడు పెట్టేవాడు. 6 ప్యాక్ ఫస్ట్ చేసి అది అక్కడ పెట్టాడు, ఇప్పుడు మనం చేయాల్సిందే అని. తర్వాత అట్లీస్ట్ నా వరకు న్యూ సెన్స్ వచ్చినప్పుడు ఇదిగో అదొకటి ఉంది, దానికంటే చెయ్యాలి అనే ఒక బార్ ఎప్పుడు పైన సెట్ చేసి దాన్ని చేసింగ్ అనేది ఎప్పుడు పెట్టాడండి. ఈ వాజ్ ఆల్వేస్ ఎ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. యా నరసింహ గారు. ఏంటంటే నేను చాలా చిన్న లాజిక్లు చాలా మిస్ అవుతున్నా. కరెక్ట్, అది అలాగే ఉందండి. బట్ అంటే కరెక్ట్ టైం లైన్ నాకు అంతగా తెలీదు. బట్ వీఆర్ గోయింగ్ సెప్టెంబర్లో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అదే మదనపల్లి టు షూట్ న్యూ సెన్స్ 2. నరసింహ గారు, సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా సో మిమ్మల్ని చూస్తుంటే పశువులంటే మాకు ప్రాణం అన్నట్టు కొంచెం కనబడుతున్నారు. సో కోడికి మీకు ఉన్న బాండింగ్ ఏంటి మెయిన్గా? సార్ అది మీరే చూసి చెప్పాలి. నాకు అదే చెప్పారు డైరెక్టర్ గారు, చికెన్ నేను తినగలుగుతానా లేదా, నా పోరాటం చికెన్ కోసం. మీరందరూ కూడా చికెన్ కోసమైనా ఈ సినిమా చూడాలి, అది నా యొక్క విన్నపం. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది సార్. డైరెక్టర్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే చాలామందికి డౌట్ ఉంటుంది, ఎందుకంటే కోడి మీద ఇంత కాన్సెప్ట్ నడుస్తుంది కదా, కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్తారు మీరు? అదే అండి, ఇంతకుముందే క్లారిటీ ఇచ్చానండి. చికెన్ ముందండి, అంటే మన పుట్టుక చావు కదా. మీరు గుడ్డు అంటే పుట్టుకల గురించి మాట్లాడుతున్నాం, ఇది చావు అండి. ఆఫ్టర్ డెత్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ చికెన్ వీ కుక్డ్ ఇట్ వెరీ వెల్. నవదీప్ గారు బాగా చెప్తారు అనుకుంటా నాకు తెలిసి. ఎస్. కోడి ముందా గుడ్డు ముందా? చాలా నా గ్యాప్. చెప్పేశారు ఆయన. ఏది ముందు వచ్చినా ఫిజికల్గా ముందు కోడి, గుడ్డు వెనకాల ఉంటుంది కాబట్టి. సో ఇందాక అంటే చాలా మాట్లాడుకున్నాం మనం ఈ సినిమాలో. ఫస్ట్ ఐ వాంట్ టు ఎవ్రీ యాక్టర్ చాలా బాగా చేశానండి. కానీ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అండ్ దెన్ అంటే లక్కీగా ఆ 3 రోజులు ఫస్ట్ రావడం, దాని మీద స్లాంగ్ మీద పనిచేయడం, ఎనీవన్ గ్యాప్ స్లాంగ్ మీద పనిచేయడం వల్ల వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంది. అండ్ చాలా బాగా చేశారు ఇద్దరు. కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ కూడా డెఫినెట్గా ఇట్ విల్ బి ఎ సర్ప్రైజింగ్ ఫిలిం దట్ దే విల్ ఎంజాయ్ సో మచ్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నవదీప్ గారు, అంటే సినిమా మీరు ఆల్రెడీ చూసారు కదా? ఎస్. అంటే చికెన్ మేమందరం చూసిన కన్నా ముందు మీరు చూసారు కాబట్టి, సో సినిమా చూసిన తర్వాత చికెన్ మీద మాకు ఏమైనా సింపతి వస్తుందా? అంటే చికెన్ తినకుండా ఉండాలి, చికెన్ కాపాడుకోవాలన్నట్టు. నేను అంటే ఒక స్క్రీన్ మీద మామూలుగా చిన్న కాంట్రవర్షియల్ ఎలిమెంట్ చెప్పేస్తాను, ఇంకా నా వల్ల కావట్లేదు. నాకు ఒకటే ఒక భయం అండి ఈ సినిమా చూశాక, ఏంటంటే అయినా సరే డేర్ చేశాను. వెజిటేరియన్స్కి అంటే ప్యూర్ వెజిటేరియన్స్కి ఈ సినిమా చూశాక నాన్ వెజిటేరియన్స్ అవ్వాలన్న కోరిక రావచ్చు. దానికి వెజిటేరియన్ సంఘాలు కనుక ఏమైనా గొడవ చేయాలనుకుంటే నాకేం సంబంధం లేదు, ఈయన అడ్రస్ ఇస్తాను. అంటే ఒక కోడి కూర అనేది స్క్రీన్ పైన, ఇప్పుడు అంత పెద్ద స్క్రీన్ పైన కోడి చూస్తున్నప్పుడు అంటే కర్రీ వాటెవర్ ఆ ప్రాసెస్ అది చూస్తున్నప్పుడు వెజిటేరియన్స్కి ఇదేంటిది ఇలా ఉంటుంది అని అనిపిస్తుంది అని అనుకుంటాం. కానీ ఎంత బాగా చూపించాడంటే ఇదేదో బాగానే ఉంది అనిపిస్తుందేమో అన్న డౌట్. డైరెక్టర్ సార్, ఇప్పుడు ఆర్జీవి గారిని ఓన్లీ ప్రమోషన్ స్టంట్ గురించే యూజ్ చేశారా? స్టంట్ ఏం కదండి, సీరియస్లీ ఈజ్ రియలీ మై గాడ్ అండి, స్టంట్ ఏం లేదు. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ అండి అందరు ఇక్కడికి వచ్చినందుకు. స్పెషలీ నవదీప్ అన్నండి, లైక్ అంటే వీఆర్ నో వన్. ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే ఎప్పుడు అడిగినా టైం ఇచ్చి
షూటింగ్లో ఉన్నా కూడా ఎంత బిజీగా ఉన్నో టైం ఇచ్చి, ఇప్పుడు కూడా యాక్చువల్లీ అన్నకి లెగ్ ఇంజురీ అండి, అయినా కూడా రావడం జరిగింది. అన్న ఐ లవ్ యూ, వీ లవ్ యూ అన్న, సీరియస్లీ అన్న, వీఆర్ నథింగ్ వితౌట్ యూ, యు ఆర్ ఎవ్రీథింగ్ టు అస్, విల్ కీప్ ఇట్. పుష్ప భాస్కర్ గారు, మేడం, వాట్ ఎవర్ ద థింగ్ హ్యాపెనింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ మేడం. మీరే నవదీప్ అన్న దాకా మమ్మల్ని తీసుకెళ్లారు. నవదీప్ అన్న సినిమాను ముందుకు తీసుకొస్తున్నారు. అంటే లైక్ ఏంటంటే ఏదో అంటే సినిమా చేయడం వేరండి, మార్కెటింగ్ కంప్లీట్లీ వేరండి. లైక్ ఒక సినిమా చేసిన తర్వాత దాన్ని అంటే కొత్త ఫిల్మ్ మేకర్స్కి దాన్ని ఎలా బయట తీసుకురావాలి ఏంటనేది అంటే అంత క్లియర్ ఐడియా ఉండదండి. లైక్ నవదీప్ అన్న వన్స్ ఫిలిం చూసి అన్న నిల్చుకున్న విధానం, లైక్ మాకు ఇచ్చిన సపోర్ట్, అంటే లిటరలీ అండి నేను ఒకరోజు స్ట్రైట్గా అన్నకు చెప్పాను, అన్న చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నాను అంటే, ఎందుకు డిప్రెషన్ దా అని చెప్పి కథలు చేద్దాం దా అని చెప్పి కథలు వినడం కానీ, అన్న థ్యాంక్ యూ అన్న, హీఈస్ ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ అండి. లైక్ చిన్న ఇదండి, లైక్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిలిం అండి అశోక్ అండ్ దేవి గారు, దే సపోర్టెడ్ వెరీ వెల్ అండి. అంటే ఆల్ టుగెదర్ వీఆర్ లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ, సో వీ డిడ్ ఇట్. అండ్ ఈ సినిమా ఏంటంటే అండి చిన్న ఇది మాడాలంటే స్టోరీ ఆఫ్ క్యారెక్టర్స్ అండి, ఇది కంప్లీట్. ఈ సినిమాలో ఏంటంటే అంటే రాయలసీమలో సగిలేరు అనే ప్రాంతంలో జరిగిన కథ ఇది. ఈ కథ ఏంటంటే ఆ క్యారెక్టర్స్ యొక్క మనస్తత్వాల చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిలిం అంటే ఇప్పటికి సినిమా చూపించడం జరిగింది చాలామందికి. సినిమా చూసిన 1-2 days తర్వాత కూడా అండి లిటరలీ ఆ క్యారెక్టర్స్ గురించి మళ్ళీ కాల్ చేసి మాట్లాడడం, క్యారెక్టర్స్లో ఉండడం, అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిలిం అంత దూరం తీసుకెళ్తుందండి. మేము ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్ అని అనుకుంటున్నాం. అంటే ఒక వైట్ పేపర్ నుంచి వైట్ స్క్రీన్ వరకు తీసుకురావడంలో అది వీ అచీవ్డ్ ఇట్ అనుకుంటున్నాం. యాక్టర్స్ అందరూ బాగా చేశారండి. లైక్ నరసింహప్రసాద్ పంతగాని గారు, హీఈస్ గ్రేట్ సపోర్ట్ టు మీ అండి. లైక్ హీఈస్ మై బ్రదర్. లాస్ట్ 10 years నుంచి ఆయన నాకు చాలా సపోర్ట్ చేసి ఏం చేయాలన్నా కూడా ఆయన నా పక్క నుండి ముందుండి ఇంత దూరం నడిపించారండి. షూటింగ్ లొకేషన్స్లో కూడా ఒక ఆర్టిస్టులాగే కాకంటే అందరూ అన్ని రకాలమైన పనులు చేస్తాం. ఈవెన్ రవితేజ కూడా అండి, లైక్ హీఈస్ నాట్ ఓన్లీ యాక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. లైక్ లైట్ ఆఫీసర్స్కి హెల్త్ బాగాలేనప్పుడు లైట్లు మూసాడు. లైక్ మేకప్ మ్యాన్ అవైలబుల్ లేనప్పుడు విష్కా కూడా మేకప్ చేసింది. వాట్ ఎవర్ అండి, ప్రతి ఒక్కరు అన్ని పనులు చేసుకొని చేసామండి. లైక్ దీంట్లో చౌడప్ప క్యారెక్టర్ చేసిన రాజశేఖర్ అయ్యంగిని గారు, శుభోదయం సుబ్బారావు గారు, హీ డిడ్ అమేజింగ్ జాబ్ అండి. దెర్ ఆర్ లాట్ మోర్ సర్ప్రైజెస్ ఇన్ ద ఫిలిం. రమణి గారు, విజయకృష్ణ గారు, బామ్మ గారు, ఆర్ట్ డైరెక్టర్ ఐశ్వర్య అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ జస్వంత్ పసుపులేటి మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆ సాంగ్స్ చాలా బాగా చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సనల్ వాసుదేవ్ ఫ్రమ్ మలయాళం అండి, అతను కూడా చాలా బాగా చేశాడు. సినిమాకి అడిషనల్ ప్రోగ్రామింగ్ చేసిన కీర్తన శేష్, తను కూడా చాలా బాగా చేసింది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నరేష్, హీస్ వెల్ ప్లాన్డ్ అండి, మా ఎగ్జిక్యూషన్కి చాలా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ దెర్ ఈస్ వన్ మోర్ స్పెషల్ థింగ్ అండి, ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఉంది, చికెన్ సాంగ్. ఐఎమ్ వెరీ షూర్ అండి ఆ సాంగ్ వీడియో చూసిన తర్వాత చికెన్ తినాలనే కోరిక ఖచ్చితంగా పుడుతుంది. సాంగ్ చూసిన 5 నిమిషాల్లోనే ముందు ముక్క కావాలనే ఫీల్ అయితే 100% వస్తుంది. అండ్ ఇంతకుముందు వచ్చి వెళ్ళిన గెస్టులు అందరికీ అండి, లైక్ ఐ మీన్ దేవి గారి వెల్ విషర్స్ సోహెల్ గారికి కానీ, నా ఫ్రెండ్ సుమంత్ కానీ, అండ్ సూపర్ స్టార్ సురేష్ కొండరెడ్డి గారికి కానీ. యాక్చువల్లీ సురేష్ కొండరెడ్డి గారు నాకు చాలా 10 years బ్యాక్ నుంచే తెలుసు, నేను ఇంకా ఆయనకి చెప్పలేదు ఆ విషయం, ఆయనకు కూడా నేను తెలుసు. గ్యాప్ వచ్చింది ఇక్కడ కూడా మర్చిపోవడం జరిగింది. అన్న చెప్తానన్నా ఎవరైనా మర్చిపోయింటే ఓకే అండి. దెర్ ఆర్ లాట్ మోర్ ఈవెంట్స్. సెక్యులేట్ కదా అండి, ఇట్స్ కంప్లీట్లీ సెలబ్రేషన్ ఆఫ్ కల్చర్ అండ్ ట్రెడిషన్ అండి. మన నేటివిటీ సినిమా అండి, మన తెలుగు సినిమా. అన్ని ప్రాంతాలు కలిపితేనే అన్ని తెలుగులో ఇన్ని రకాల ప్రాంతాల్లో స్పెషల్గా మనం ఒక దీన్ని బయట తీసుకొస్తున్నాం. మీరందరూ సపోర్ట్ చేయాలండి ఖచ్చితంగా అండి. 100% సినిమా చూసిన వాళ్ళు 100% సాటిస్ఫై అవుతారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ స్పేస్ నుంచి సీ స్పేస్ CEO పవన్ అన్న మీ ప్రజెన్స్ చాలా మిస్ అవుతున్నాను అన్న. యు ఆర్ గ్రేట్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ టు మీ.
ముఖ్యంగా మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. పక్కనే జస్ట్